సో మొత్తం సెక్యూరిటీ, ఎందుకంటే ఫ్రైడే జుమ్మా కాబట్టి అందుకని. అదే మన హాస్టల్. ఇక్కడ చూడండి లొకేషన్, ఇది డోమ్ ఆఫ్ ద రాక్. సో ఎంత సెంట్రల్ లొకేషన్, అందుకే చెప్తున్నా ద బెస్ట్ లొకేషన్ టు స్టే. సో అది అలక్సా మాస్క్, మీరు ఆల్రెడీ చూశారు. ఎంత అమేజింగ్ లొకేషన్. అది ఎంట్రన్స్, అక్కడే వెయిలింగ్ వాల్, తర్వాత హోలీ సెపుల్కర్, తర్వాత ఇక్కడ ఇది. సో అందుకే నేను చెప్పాను లొకేషన్ 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 అని, ఇక్కడ ఉండాలి. మొహమ్మద్ ద బెస్ట్ గాయ్. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో జెరూసలం నడిబొడ్డు నుండి రవి. సో మీకు ఆల్రెడీ చూపించాను ప్రీవియస్ వ్లాగ్లో. అర్ధరాత్రి అంటే రాత్రి 3 గంటల అయింది వచ్చేసరికి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లొకేషన్ లొకేషన్ లొకేషన్. ఎప్పుడైనా సరే మనం ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు, టూర్స్ వెళ్ళినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లొకేషన్ చూసుకోవాలి. హోటల్ అందంగా ఉందా లేదా, లేకపోతే రకరకాల సౌకర్యాలు ఉన్నాయా లేదా, అది ఇంపార్టెంటే. కానీ లొకేషన్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ జెరూసలం లాంటి కంట్రీ వచ్చినప్పుడు చాలా 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 క్రిటికల్. సో మీరు ఆల్రెడీ చూశారు కదా లొకేషన్, అన్నిటికీ దగ్గర, అన్నిటికీ వాకబుల్ డిస్టెన్స్. అందులోని ఫస్ట్ టైం హాస్టల్లో ఉంటున్నా, హాస్టల్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని ఒక కొత్త ప్రయోగం చేస్తున్నా. సో మీకు ఇప్పుడు లొకేషన్ చూపిస్తున్నా, మన హాస్టల్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్ళి చూపిస్తాను మీకు లొకేషన్ ఎంతో, గేట్ దాటి. సో చూడండి మన హాస్టల్ లొకేషన్ ఎంత క్రిటికల్ లొకేషన్ చూడండి. సో మొత్తం జెరూసలం అంతా అంటే నడిబొడ్డు మొత్తం వచ్చేసి అలా తీసుకున్నాం. హలో సార్. సో ఇదే మన హాస్టల్ లొకేషన్. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది చూసారా, ఇది ఏన్షియంట్ లెవెల్ ఆఫ్ జెరూసలం. ఏంటంటే రకరకాల, సో ఒరిజినల్ జెరూసలం కింద ఉండేది. ఆ తర్వాత ఎన్నోసార్లు జెరూసలంని పడగొడితే అలా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న లెవెల్ యాక్చువల్లీ 5-6 లెవెల్ ఎక్కువ మాట. ఇక్కడ చూడండి ఏన్షియంట్ స్ట్రక్చర్స్ అన్నీ. సో ఆ పైనే ఉన్నది మన హాస్టల్. సో దీని పేరు చైన్ గేట్ హాస్టల్. ఇదేమో చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ చూసారు కదా, ఇది ఇక్కడేమో అలక్సా మాస్క్, డోమ్ ఆఫ్ ద రాక్. కొంచెం ముందరికి వెళ్తే మనకి వెయిలింగ్ వాల్, వెస్టర్న్ వాల్, ఆ తర్వాత హోలీ సెపుల్కర్ చర్చ్, అన్ని పక్కనే. సో అందుకని లొకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. లోపల ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. అది సో మిస్టర్ జియద్ ఫ్రమ్ తునీసియా. సో అయినా నేను కలిసి బెత్లెహేమ్ వెళ్తాం వాళ్ళ. సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ అంటున్నాం. The traditional breakfast. This is the Palestinian breakfast. Yes, Maqdisi from Jerusalem. So what is it? This is ka'k al-Quds. The bread. Yes. Falafel. This falafel. Eggs. Cheese. Yes. And then what is? Za'atar. What is it? Za'atar is plant in the the desert. Okay. And they make it smashed. So ఇది మన ఇది. సో నేను ఇక్కడ ఉంటున్నది చైన్. What's the name of the hostel? Chain Gate Hostel. ఈ పక్కనే చూడండి, ఈ లొకేషన్ చూడండి. ఇక్కడేమో మనం కాఫీ తాగుతున్నాం. ఇది అలక్సా మాస్క్. మనం సెంటర్లో ఉన్నాం అలక్సా మాస్క్ దగ్గర, అంటే డోమ్ ఆఫ్ ద రాక్, రామల్ షరీఫ్. సో కత్తిలెట్ లొకేషను. సో ఎప్పుడు హాస్టల్లోని ఉందామని ట్రై చేస్తున్నా. ఈ హాస్టల్ ఏంటంటే ఐల్ హ్యావ్ కాఫీ విత్ మిల్క్. సో ఈ మొత్తం చూసారా, ఈ ఓల్డ్ సిటీ వాల్స్లోనే ఈ హాస్టల్ చేశారు. చూడండి ఎంత థిక్గా ఉన్నాయో వాల్స్, చూడండి. సో ఇది నేను ఉంటున్న హాస్టల్. ఎయిర్ కండిషన్ అన్నీ ఉన్నాయి. నేను ఎందుకున్నానంటే నేనున్న రూమ్లో ఎవ్వరు లేరు, నేను ఇంకో ఆయన ఉన్నారు. సో మొత్తం చూడండి ఈ కేవ్ అంతా ఈ హాస్టల్లో అసలు అమేజింగ్, అందుకే నచ్చింది. ఎంతంత థిక్గా ఉన్నాయో. ఓల్డ్ ఏన్షియంట్ జెరూసలం ఒక కిచెన్ ఇది. ఈ వెరైటీగా చాలా ఎఫెక్టివ్గా ఉంది అని నేను ఇక్కడ ఉండడానికి డిసైడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత థిక్గా వాల్స్ ఉన్నాయో. సో అందుకని చాలా చాలా స్పెషల్ అనిపించింది. తర్వాత ఇది చూసారా. సో హాస్టల్ రూమ్ చూపిస్తే హాస్టల్ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. జెరూసలంలోనే ట్రై చేద్దామని. సో ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, అవసరం లేదు లాకర్స్. ఇవన్నీ బెడ్లు. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మెషిన్ ఉంది, బాత్రూము. ఎవరు లేరు కాబట్టి ప్రైవేట్ బాత్రూమ్ అయిపోయింది. సో ఈ లోపల చిన్న చిన్న నిక్ నాక్స్ కూడా ఉన్నాయన్నీ.
సో ఎప్పటి నుంచో అనిపించింది నాకు హాస్టల్ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని. కానీ బెస్ట్ డెసిషన్, ఎందుకంటే పక్కనే మనకి డోమ్ ఆఫ్ ద రాక్ మాట. లొకేషన్ అంటారు కదా, ఇంత అమేజింగ్ లొకేషన్లో మరి దానికన్నా ఇంకా అద్భుతమే ఉంటుంది. అన్నిటికన్నా ఎక్స్పీరియన్స్ అయితే టర్కీలోని కేవ్స్లో ఉంటారు కదా, ఆ టైప్లో ఉంది ఎక్స్పీరియన్స్. సో అదిగోండి, ఈ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాల్సిందే కదా. సో ఏం జరిగిందో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. సేమ్ డార్మిటరీ ప్రైస్కి అదే డబ్బులు ఇవ్వు అని నాకు ప్రైవేట్ రూమ్కి మూవ్ చేశారు. ఏంటో మన అదృష్టం అంటారా లేకపోతే నా మంచితనం అంటారా ఏమంటారో తెలీదు. సో ఇది ఒరిజినల్ కేవ్లో రూము చూసారు కదా, వెంటిలేషన్, పక్కనే అలక్సా మాస్క్. ఇది మాట మన రూమ్. ఏన్షియంట్ జెరూజలం ఒరిజినల్ సిటీ వాల్స్లోని మన రూమ్. ఇంతకన్నా అద్భుతం చూడండి. ఇది ఒక హాస్టల్. ఫస్ట్ టైం నేను మొట్టమొదటిసారి హాస్టల్లో ఉంటున్నా. ఒక కేవ్, అంటే జీసస్ ఎలా కేవ్లో పుట్టారో ఇలాంటి కేవ్లోనే, అలాంటి జెరూజలం కేవ్లోనే నేను బస చేశాను. సో హాస్టల్ మీరు చూస్తున్నారు కదా, ఏంటంటే ఇజ్రాయిల్లోని చాలా ఎక్స్పెన్సివ్. జనరల్గా హాస్టల్ అంటే 200కి 300కి టర్కీ మిగతా టూరిస్ట్ స్పాట్లో వస్తాయి. కానీ ఇజ్రాయెల్ లాంటి లొకేషన్లో ఈ హాస్టల్ మినిమం డార్మిటరీ అయితే 22 యూరోలు. 22 యూరోలు అంటే $25. $25 అంటే అప్రాక్సిమేట్గా 1800 నుంచి 2000 రూపాయలు. సో ఇజ్రాయెల్ అంత చీప్ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు లొకేషన్ కదా, ఈ పక్కనే అలక్సా, పక్కనే క్రైస్ట్, హోలీ సెపుల్కర్ అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి బెస్ట్ లొకేషన్. సో డార్మిటరీస్ అయితే ఒక మీకు నేను చూపించినట్టు కొన్ని వాటిలో 10 బెడ్లు ఉన్నాయి, కొన్ని వాటిలో 4 బెడ్లు ఉన్నాయి. అదే కాకుండా సింగిల్ రూమ్ కావాలంటే సింగిల్ రూమ్ తీసుకోవచ్చు. కానీ సింగిల్ రూమ్ ఏమో $110. ఓకే, ఇప్పుడు నేను ఈ రూమ్కి మారిపోయాను. సింగిల్ రూమ్కి $110. సో హాస్టల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రపంచం అంటే ఇప్పుడు మనం ఆయన టునీషియన్ని కలిసాం, ఆయనతో కలిసి నేను బెత్లహేమ్ వెళ్తున్నాను కదా, ఆయన తర్వాత ఇక్కడ లోకల్ చాలామంది ఫ్రెండ్స్ని కలిసాను. ఇంకోళ్ళు ఏమో నన్ను పలస్టైన్ అంతా తీసుకెళ్లారు. బెస్ట్ థింగ్ అది హాస్టల్లో ఉంటే. సో ఇది ఎక్స్పీరియన్స్. సో ఇదే హాస్టల్లోని 4 బెడ్స్ రూమ్ కూడా ఉంది. సో ఇది కూడా ఇక్కడ కూడా ఎవరు లేరు, అంటే ఇప్పుడు కోవిడ్ కారణం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రూమ్లో ఒక బెడ్ తీసుకుంటే మొత్తం రూమ్ అంతా మందే. దీనికి కూడా ప్రైవేట్ బాత్రూమ్ ఉంది. సో నేను చెప్పినట్టు నేను ఆ 10 రూము నాకు లాస్ట్ మినిట్లో బుక్ చేశాను తెలియకుండా. సో దానిలో కూడా మనకి ఒక్కడవే కాబట్టి. సో ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఫ్రెండ్సే పలస్టైన్ తీసుకెళ్తా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడికి ఓన్లీ ముస్లిమ్స్ అలౌడ్ మాట మార్నింగ్ పూట. సో అందుకని వీళ్ళు జ్యూస్ కాబట్టి వీళ్ళు బయట నుంచి ప్రేయర్ చేసుకుంటున్నారు. అదేమో టెంపుల్ మౌంట్ హరామ్ అల్ షరీఫ్ మాట. సో చూసారు కదా బోర్డర్ పోలీస్ అని. సారీ కెమెరా వచ్చింది. సో ఇది ఇక్కడే హాస్టల్ పైన ఒక చిన్న స్టోర్ ఉంది, ఏం కావాలంటే తెచ్చుకోవడానికి. అదే కాకుండా ఫ్రెష్గా కాఫీ, టీ అవి చేస్తారు. సో ఇది మొత్తం ఓల్డ్ సిటీ. ఇది మొత్తం ఇదంతా ఈ లోపల వెళ్తే మనకి పక్కనే లొకేషన్. ఇది డోమ్ ఆఫ్ ద రాక్. సో డోమ్ ఆఫ్ ద రాక్ ఎంట్రన్స్ ఇది. బబెల్ షిల్షిలే రోడ్. ఇక్కడ జ్యూస్ కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు, ఓన్లీ ముస్లిమ్స్ ఆ విధంగా వెళ్ళాలి. చూడండి సెక్యూరిటీ ఎంత ఉందో. సో ఇది మన స్పెషల్ హోటల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా షేర్ చేయాల్సింది. Brother, did you put some milk? Yeah. Milk and sugar? Yeah. Okay. If you need again milk to... So I'm gonna join my Tunisian friend for breakfast. So tell me, how do I eat this? I dip. Take a piece. Okay, okay, piece తీసుకొని You open open. and you make what you want with the With cheese? with the eggs, with the falafel, with the... So this is boiled egg. Yes. Okay. So ఎలా ఓపెన్ చేసి, And this is home chickens. It's very healthy. సో నాటు కోడి గుడ్డు అని చెప్తున్నాడు ఆయన. సో అలా ఓపెన్ చేసి You can put it the same days. ఓకే Put it the జాతర్. ఓకే, And this, థ్యాంక్ యూ. సో ఇలా ఎగ్ వేసి, ఇది ఫలస్తీన్ స్టైల్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ మాట. ఇలా వేసుకొని అందులోని చూసారు కదా
ఇది జాతర్ అంట, సాల్ట్. తర్వాత చీజ్. డిడ్ యూ అప్లై చీజ్ యాజ్ వెల్? Yeah. You can't put it the same Okay, days. like this. What cheese is it? Feta cheese? It's like That- cream. Cream cheese. The same cottage. చూసారా ఈ క్రీమ్ చీజ్, ఎగ్, గారి ఫలాఫెల్ అంటారు అరబిక్ స్టైల్. ఇది వేసుకుంటా స్పైస్ ఇది గైస్. సో వాట్ టైమ్ ఆర్ వి లీవింగ్ ఫర్ బెత్లెహెమ్? After this and we take the bus? Yes. Okay, fantastic man. I was thinking I should wake you up and I came here. It does the job. Yeah. Did you go to the Fajr prayers in the morning? Yeah. It's dead. My friend asked me to come. I said no and he was very mad. సో పొద్దున్న 4:30కి రమ్మన్నాడు మా ఫ్రెండ్ లోపలికి అలక్సాకి. నేనేమో బాబు నేను అయిపోయింది మరి రానని చెప్పాను. అది విషయం. సో ఇటువైపు రైట్ సైడ్ వెళ్తే మనకి వెస్టర్న్ వాల్. సో వెస్టర్న్ వాల్ అంటే యూదుల జ్యూస్ మోస్ట్ సీక్రెట్ ప్లేస్. ఇది చూసారు కదా. సో అక్కడే పక్కనే క్రైస్తుని జీసస్ని ఎక్కడైతే సిలువేశారో ఆ ప్రాంతం. సో అన్నీ పక్క పక్కనే. ఇప్పుడు కొంచెం చలిగా ఉంది, చలి టైం కాబట్టి హీటర్ పెట్టుకున్నాం. సో బ్రేక్ఫాస్ట్ మీకు చూపించాను, ఆల్రెడీ అయిపోయింది. లొకేషన్ చాలా నచ్చింది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మనం సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్నాం, అది విషయం. మొహమ్మద్, సో వీఆర్ గోయింగ్ టు జెరికో. వాట్ టైమ్? 2 o'clock? Yeah. Okay, we go to Bethlehem and come back. Yeah. Okay, so in a chain gate. Shawastar. So this is a 4-room dormitory, and then that's a 10-room. And you have a private room? Only one? You have three. 3 private rooms. Okay, amazing guy. So ఆయన సూపర్ అమేజింగ్ అయ్యి. సో పొద్దున్న 4 రూముల డార్మెటరీ. సో మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ తప్పకుండా రండి, అది విషయం. సో నేను ఇక్కడ ఈ రూమ్లో ఉన్నా. అది ఇంతకుముందు యాడ్ చేసిన క్లిప్స్, రికార్డ్ చేసిన క్లిప్స్ కలిపి యాడ్ చేసి చూపిస్తాను. ఏన్షియంట్ జెరూసలం అంటే ఇది డ్వెల్లింగ్ ప్లేస్ అన్నమాట. డ్వెల్లింగ్ ప్లేస్ అంటే ఇక్కడే ఉండేవారు అనమాట. అంటే ఆ సిటీ వాల్స్లోని జూయిష్ ఫ్యామిలీస్ కానీ అందరూ ఉండేవారు. మనం 2000, 3000, 4000 ఏళ్ళ క్రితం గురించి మాట్లాడుతున్నాం. ఇలా మొత్తం అంతా ఉండేవారు. సో ఆ కేవ్స్లోనే టర్కీలో న్యాచురల్గా ఉంటాయి కదా, ఆ టర్కీలో న్యాచురల్గా ఉండే కేవ్స్ టైప్లోనే ఇది కూడా చేశారన్నమాట, అది విషయం. సో అందుకని గైస్ అక్కడ ఉంటున్నాను. కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓన్లీ ముస్లిమ్స్కి ఈ ఎంట్రన్స్ అలౌ చేస్తారు. సో మీరు ఇక్కడ ఉన్నా కూడా మిగతా సైట్లన్నీ దగ్గర, కానీ వేరే దగ్గరికి వెళ్ళడానికి మీకు రాదు, చుట్టూ తిరిగి రావాలి. మీరు గుర్తుంచుకోండి ఈ సైట్ బుక్ చేసినప్పుడు. కానీ అది నేను ఇప్పుడు రికార్డ్ చేస్తుంది ఫ్రైడే జుమ్మా ప్రేయర్స్ కాబట్టి మీకు తెలుసు కదా, ఇక్కడ thousands and thousands of పలస్టీనియన్స్ వస్తారు, అంటే ముస్లిమ్స్ వస్తారు ప్రేయర్ ఆఫర్ చేయడానికి అలక్సాలోని. సో ఈ అలక్సాయే చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్, ఎందుకంటే జ్యూస్ వాళ్ళ ఒరిజినల్ టెంపుల్ అక్కడ ఉందని అనుకుంటారు కాబట్టి కొంతమంది జ్యూస్ వచ్చి ఇక్కడ ట్రబుల్ ముస్లిమ్స్కి ఇద్దామని ట్రై చేస్తారు. చాలామంది క్రిస్టియన్స్ కూడా జ్యూస్ సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఎండ్ టైమ్స్లో మెస్సియా రెండోసారి జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ లోపలే ఇప్పుడు ఏ సైట్ ఉందో ఆ సైట్లోనే కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. అందుకని సో ఇక్కడ అట్లీస్ట్ ఇప్పుడు 500 మంది పోలీసులు ఉన్నారు, మెషిన్ గన్లు పట్టుకొని ఉన్నారు, అది. సో ఈ ఫ్రైడేనే నేను లైవ్ కూడా ట్రై చేస్తాను చేయడానికి, అప్పుడు మీకు డైరెక్ట్గా చూపించవచ్చు కదా ఏం జరుగుతుంది ఏంటి అని, అది విషయం. సో పోలీసులు అయితే ఆల్రెడీ దుమ్ము కొడుతున్నారు. ఇంకో గంట అయ్యేసరికి ఒక 500 మంది ఉంటారు అట్లీస్ట్. ఈ మొత్తం స్ట్రీట్ అంతా అడుగడుక్కి 5 to 10 మంది మొత్తం మిషన్ గన్స్ పట్టుకొని ఉన్నారు. సో అది మాట మనం ఉంటున్న సిగ్నిఫికెంట్ లొకేషన్. అందుకే ఈ హాస్టల్ ఇంత సిగ్నిఫికెంట్ కాదు అని చెప్తాను, అండ్ ఇంత ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఇంత ఇంపార్టెన్స్ కాదు, చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట, బెస్ట్ లొకేషన్ అని జరుగుతుంది, అది విషయం. ఈజ్ ఇట్ బికాస్ ఇట్స్ జుమ్మా టుడే, దట్స్ వై సో మచ్ సెక్యూరిటీ. సో జుమ్మా డే, ఫ్రైడే, ఫజర్, ఎర్లీ మార్నింగ్ 4 AM. اللهم صل وسلم وبارك. సో మార్నింగ్ 4 AMకి వచ్చి 5 వరకు 5:15 అయింది ఫజర్ ప్రేయర్స్. చూడండి ఎదురుగా డోమ్ ఆఫ్ ద రాక్, ఇలాంటి అద్భుతమైన లొకేషన్లోని చూడండి ఎంత క్రౌడెడ్ ఉందో జుమ్మా కాబట్టి. లోపల ఏమో డేట్స్ అవన్నీ ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఈ కాంప్లెక్స్ మీద ఒక డీటెయిల్ వ్లాగ్ చేస్తాను, ఆ లోపల డోమ్ ఆఫ్ ద రాక్లో ఏముందో కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఇవాళ బెత్లెహేమ్ వెళ్ళిపోతున్నాం. బెత్లెహేమ్ వెళ్ళిపోయి అక్కడ మీకు క్రిస్టియన్ జెరూసలం అంటే క్రిస్టియన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ చూపిస్తాను.
అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి అలక్సాలోకి ఎప్పుడో ఒకసారి రాగలిగింది, ఒక 20 సార్లు 30 సార్లు వెళ్ళాను నేను. సో అది గైస్, సో అందుకని హాస్టల్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పామాట. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.